హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఎయిటర్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, సిద్రా కాయిన్ గురించి కొంతమంది నీచానికి పాల్పడుతూ, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని స్థితిలో మతి పొయ్యి రెడ్ బస్ ఎక్కి ఎర్రగడ్డ హాస్పిటల్లో లాస్ట్కి వాళ్ళు జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సిద్రా కాయిన్ని విచ్చలవిడిగా ఎవరైతే ఫస్ట్లో సిద్రా కాయిన్ మొదలు పెట్టారో వాళ్ళు కొన్ని వేల కాయిన్, కొన్ని లక్షల కాయిన్లు అమ్మి ఇప్పుడు సిద్రా కాయిన్ మీద రూమర్స్ కొట్టియడం జరుగుతుంది. వాళ్ళకి మీరందరూ కూడా బుద్ధి చెప్పేటట్టు వాళ్ళందరికి కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పి తెలియపరుస్తూ, నేను డైరెక్ట్గా దుబాయ్ కంట్రీ నుంచి మనం కాయిన్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళ మాటల్లోనే మనం సిద్రా కాయిన్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఆడియో క్లిప్ని మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇది హిందీలో ఉంటుంది కాబట్టి తర్వాత నేను మీ అందరికి కూడా తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను. भाई अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम भाई। भाई क्या चल रहा दुबई में अभी? भाई अभी फिलहाल मंदा चल रहा है। भाई क्या सिद्रा स्कैम हुआ बोल के बोल रहे थे, क्या कुछ उसमें कोई प्रॉब्लम है क्या? भाई बस इधर कुछ लोग हैं जो मतलब गिराना चाह रहे हैं, और उधर ट्विटर होते हैं ना, क्या ऐप, ट्विटर ऐप, एक्स ऐप भी उसको बोलते हैं। उधर ना इसकी कोई अपडेट नहीं आई। अपडेट से मुराद कि जो सिद्रा को मतलब हैंडल करते हैं ना, उन्होंने इसके बारे कोई भी स्कैम के हवाले से कोई भी न्यूज नहीं दी। मतलब कि अगर सिद्रा को आज कुछ भी होए ना कि मतलब ये प्रोजेक्ट बंद होने जा रहा है, इसका प्राइस अप जाने वाला है, इसकी प्राइस नीचे जाने वाला है, या इसकी केवाईसी होने वाली है, इसके हवाले से जो भी अपडेट आएगी ना वो एक्स पर आएगी। तो एक्स ऐप है ना, ट्विटर भी हम उसको बोलते थे पहले, अभी वो एक्स में चेंज हो गया है। हम बोलते हैं ना कि स्कैम है। क्या जी, क्या समझ में नहीं आ उनको रहा? बोलो भाई, मैं कह रहा हूँ जो लोग बोल रहे हैं कि सिद्रा स्कैम है, उनसे ना आप ऐसे करो, उनको बोलो कि 0.5 पर ना आप हमें सेंड कर दो। आपकी नजर में तो ये तो स्कैम है ना, तो आप अपने पैसे लो और हमें ये सेंड कर दो। देखना फिर वो आपको सेंड नहीं करेंगे, है कि नहीं? इधर से आपको लॉजिक समझ आ जाना चाहिए। केवाईसी का क्या मसला है? केवाईसी का कितना स्पीड में हो रहा केवाईसी? भाई केवाईसी बोल लूँ तो एक दिन में तकरीबन जो है ना वो 40,000 50,000 लोगों की केवाईसी हो रही है। मतलब पूरे वर्ल्ड वाइड में बहुत तेजी से केवाईसी हो रही है, बहुत तेजी से। थोड़ी सी प्राइस में केवाईसी हो रही है, पहले जरा महंगी होती थी, अभी सस्ती हो रही है केवाईसी। ओके भाई, ओके, थैंक यू। हाँ ओके। విన్నారా ఫ్రెండ్స్? తను చెప్పింది ఇప్పటి వరకు అలాంటి బ్యాడ్ న్యూస్ ఏం లేదు, అలాంటి ప్రక్రియలు ఏం లేవు. కేవలం కొంతమంది బ్లాక్ లిస్ట్ గాళ్ళు, అంటే వైట్ కాలర్ లిస్ట్ని డౌన్ చేయడానికి, ఈ యొక్క ప్రైజ్ని ఇంకా డౌన్ చేయడానికి, తర్వాత జనాల దగ్గర నుంచి లాక్కోవడానికి, తర్వాత ఆ యొక్క కాయిన్ని మళ్ళీ హై ప్రైజ్కి అమ్ముకోవడానికి అందరూ కూడబలుకుని చేస్తున్న పని. కాకపోతే ఈ సిద్రా చైన్ ఎవరిని కూడా ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇది అతను చెప్పిన విషయం, ఇది నగ్న సత్యం. ఇది మీ ఐట్రేడర్స్ వల్ల ఒక్కడి వల్లే అవుతుంది. ఈ వీడియో కానీ ఈ ఆడియో కానీ మనం డైరెక్ట్గా పైనుంచి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఎవరితో పొత్తు పెట్టుకోదు. ఏ కాయిన్ అయినా సరే రన్నింగ్లో ఉంటే డైరెక్ట్గా మనం మెయిల్ అయినా డైరెక్ట్గా అక్కడ ఉన్న మనిషినైనా పట్టుకుని మనం తెచ్చుకునేంత కెపాసిటీ ఉంది. విన్నారు కదా ఫ్రెండ్స్? తను చెప్పింది. అతను ఉండేది దుబాయ్లో, ఒక వైట్ కాలర్ లిస్ట్ కింద అసిస్టెంట్.
అతని దగ్గర నుంచి మనకి కాయిన్స్ రావడం జరుగుతుంది. ఏదన్నా ఇంప్లిమెంట్ ఉంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఇండియాలో మీ ఐ ట్రేడర్స్ వారికి ఇవ్వడం జరుగుతుంది తన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో 2027లో లాంచింగ్ అనేది కూడా అతను షేర్ చేసిందే, తర్వాత వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక వీళ్ళందరూ కూడా చిప్ప చేయికి పట్టుకుని అడుక్కునే రోజులు దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇలా యాదవేషాలు వేయడం జరుగుతుంది. ఇది మార్కెట్ అనుకుంటున్నారా, కూరగాయల బేరం అనుకుంటున్నారా? ఎవరైనా పబ్లిక్ ని బాగు చేయడానికి క్రిప్టోలు అమ్ముతారు, ఎవరైనా పబ్లిక్ ని బాగు చేయడానికి ప్యాసివ్ ఇన్కమ్ చూపెట్టడం జరుగుతారు. ఆన్ ప్యాసివ్ అకౌంట్లు అంటగట్టి సిద్రా కాయిన్లు తీసుకుని నీచానికి పాల్పడ్డ వెధవలు ఈ రోజు సిద్రా కాయిన్ వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఇది వరకు ఇలాగే పై కాయిన్ కూడా వేస్ట్ అని చెప్పడం జరిగింది. వీళ్ళు 10 రూపాయలకి, 20 రూపాయలకి, 30 రూపాయలకి, 250 రూపాయల మార్కెట్ నడుస్తున్నప్పుడు కూడా 40-50 రూపాయలకు కొని కోట్లు సంపాదించి ఏం చేయాలో తెలియక మందు తాగుతూ పడిపోతూ లేస్తూ తాగుతూ తిరుగుతూ వీళ్ళందరూ ఇలాంటి వేదవేషాలు వేయడం జరుగుతుంది. డబ్బు ఊరికే వచ్చింది కాబట్టి వీళ్ళకి తెలియట్లేదు. మన కష్టాజీతంతో మనం కష్టపడి ఇలాంటి ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వీళ్ళు చేసే పని నీచంగా ఉంది. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి పెట్టిన ప్రైజు, మార్కెట్లో ఉన్న ప్రైజు ఎంత ఉందో మీరు తెలుసుకోండి. మీ అందరి కూడా డబ్బులే అని తెలుసుకోండి. ఇలాంటి వాళ్ళకి చెప్పుతో సమాధానం చెప్పమని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇక సెలవు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వీడియోలో చూపించినట్టు ప్రతి ప్రాజెక్టు కూడా 4 వీడియోలు చేసి మీకు చూపెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇది అర్జెంట్ వీడియో కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్, ఇది ఒక వాట్సాప్ ఛానల్, ఇది ఒక లేనివాడిది, ఇది ఒక బీదవాడిది, ఇది పీపుల్స్ ఛానల్, ఇది అందరిది, ఇది మనందరిది అని చెప్పి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఇకపోతే జై హింద్, జై భారత్, గుడ్ బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.